వాజీ ఛానల్ చాలా మంచి ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈసారి సంక్రాంతికి వాజీ ఛానల్ అన్నది ముగ్గుల పోటీని కండక్ట్ చేస్తున్నారు. ఆడవాళ్ళందరికీ ముగ్గులు అంటే చాలా ఇష్టం, కలర్స్ గట్ట వేయడానికి. వాజీ ఛానల్ ఈ జాన్ 12న ఆనంద్ గజపతి ఆడిటోరియంలో ముగ్గుల పోటీ కండక్ట్ చేస్తున్నారు. నేను వెళ్తున్నాను. చాలా గిఫ్ట్స్ అన్నవి ఇస్తారు. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. వాజీ ఛానల్ ఈ మంత్ జనవరి 12న ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. చాలా మంచి మంచి బహుమతులు కూడా ఇస్తారు. నేను కూడా లాస్ట్ ఇయర్ వాజీ ఛానల్ పెట్టిన ముగ్గుల పోటీలో పాల్గొన్నాను. నాకు కూడా చాలా మంచి బహుమతులు వచ్చాయి. మీరు కూడా వాజీ ఛానల్ పెట్టిన ముగ్గుల పోటీలో పాల్గొని మంచి బహుమతులు గెలుస్తున్నారని కోరుకుంటున్నాను. వాజీ ఛానల్ అనేవారు చాలా మంచి ఛానల్. వీళ్ళు జనవరి 12వ తారీఖున ఆనంద్ గజపతిరావు ఆడిటోరియంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ముందుగా నేను లాస్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేశాను. మంచిగా బహుమతి కూడా పొందాను. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆనంద్ గజపతి రాజు ఆడిటోరియంలో ముగ్గుల పోటీలు చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క మహిళ వచ్చి అందులో పార్టిసిపేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది వాజీ ఛానల్. సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేవి ముగ్గులు. అలాగే ఈ వాజీ ఛానల్ వాళ్ళు ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ వాజీ ఛానల్ అన్న వాళ్ళు మన సంస్కృతాన్ని తెలియజేయడం కోసం పోటీలు పెడుతున్నారు. ఈ జనవరి 12న ఆనంద్ గజపతి ఆడిటోరియంలోని ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. మంచి బహుమతులు కూడా గెలుచుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరూ ముగ్గుల పోటీలో పాల్గొనాలి, అలాగే మంచి బహుమతులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన ఛానల్ వాజీ ఛానల్. మనకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది రంగోలీ. కాబట్టి ప్రతి సంవత్సరం వాజీ ఛానల్లో రంగోలీ పోటీలు నిర్వహిస్తుంటారు. నేను కూడా పాల్గొంటాను. మీరు కూడా పాల్గొని బహుమతులు గెలుచుకుంటారని అనుకుంటున్నాను. ఈ వాజీ ఛానల్ అనేది ప్రతి ఇయర్ మనకి ముగ్గుల పోటీలు అండ్ ఇంకా అనేక ప్రోగ్రామ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో ఈ జాన్ 12న ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. సో నేను కూడా పాల్గొంటున్నాను. మీరు అందరూ కూడా పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకుంటారని, నేను కూడా చాలా ఇయర్స్ నుంచి ఇందులో పాల్గొని నేను కూడా బహుమతులు పొందుకుంటున్నాను. మీరు కూడా పొందుకుంటారని మరి కూర్చు. ప్రతి సంవత్సరం వాజీ ఛానల్ వారు అనేకమైన ప్రోగ్రామ్స్ అనేవి పెడతారు. అలాగే ఈ సంవత్సరం జనవరి 12ని ఆనంద్ గజపతి ఆడిటోరియంలో ముగ్గుల పోటీలు పెడుతున్నారు. కావున అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. వాజీ ఛానల్ అంటే మాకెంతో ఇష్టం. వాజీ ఛానల్లో చాలా రకాల పోటీలను ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా 12న ఆనంద్ గజపతి ఆడిటోరియంలో రంగుల పోటీ నిర్వహిస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం పాల్గొంటాము. ఎన్నో బహుమతులను కూడా గెలుచుకున్నాము. ఈసారి మీరు కూడా పాల్గొని ఎన్నో రకాల బహుమతులను గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. ఛానల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. సంక్రాంతి అంటేనే ఆడవాళ్ళు ముగ్గులు వేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే వాజీ ఛానల్ వాళ్ళు ఎన్నో పోటీలు నిర్వహించి వాటిల్లో మంచి మంచి బహుమతులు అందిస్తున్నారు. సంక్రాంతి వస్తుంది కావున వాజీ ఛానల్ వాళ్ళు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పెడుతున్నారు. మీరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను, బహుమతులు గెలుచుకోవాలని. థ్యాంక్ యూ. అందరికీ తెలిసిన ఛానల్ వాజీ ఛానల్. వాజీ ఛానల్ అనేది మన తెలుగు సంప్రదాయాల గురించి ఎన్నో కార్యక్రమాలు ప్రచారం చేస్తూ ఉంటుంది. సంక్రాంతి పండుగ అనగానే ఆడవాళ్ళకి అందరికీ ముగ్గుల పోటీ గుర్తొస్తుంది. ఈ వాజీ ఛానల్ అనేది ఆనంద్ గజపతి ఆడిటోరియంలో జాన్ 12న ముగ్గుల పోటీ అనేది కండక్ట్ చేస్తుంది. ఓన్లీ కండక్ట్ చేయడమే కాకుండా అందరికీ మంచి మంచి బహుమతులు కూడా ఇస్తుంది. నేను కూడా చాలా ఇయర్స్ నుంచి నేను ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నాను. నాకు కూడా కొన్ని బహుమతులు వచ్చాయి. మీరు కూడా పాల్గొంటారని కోరుకుంటున్నాను. ముగ్గులు అంటే ఎందుకో తెలియని ప్రత్యేకమైన అభిమానం, ఆసక్తి కలుగుతుంది ఆడవాళ్ళలో. అటువంటి ఆసక్తిని వాజీ వాళ్ళు గ్రహించి ముగ్గుల పోటీని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. వాజీ ఛానల్ వారు ముగ్గుల పోటీయే కాకుండా ఎంతో ఆహ్లాదకరమైన అల్లరించేటువంటి సన్నివేశాలను కూడా ప్రసరిస్తూ అందరి అభిమానాన్ని కూడా గెలుచుకున్న ఛానల్ వాజీ ఛానల్. అలానే సంక్రాంతి విషయానికి వస్తే ప్రతి సంవత్సరం కూడా రంగోలీని నిర్వహిస్తూ అందరికీ మంచి మంచి బహుమతులను అందిస్తూ అందరినీ అలరిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జనవరి 12న ఆనంద్ గజపతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు ముగ్గుల పోటీ. నేను ప్రతి సంవత్సరం పాల్గొంటున్నాను. ఈ సంవత్సరం కూడా నేను పాల్గొవాలనుకుంటున్నాను. మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశిస్తూ ఛానల్లో చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు. ప్రతి ఇయర్ చాలా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. పండగ రాగానే హౌసీ అని కానీ, తెలుగు అమ్మాయి అని, రంగోలీ అని చాలా ప్రోగ్రామ్స్, వాజీ న్యూస్ కూడా వేస్తుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా జనవరి 12
ఆనంద్ గజపతి ఆడిటోరియంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరూ పాల్గొనాలని మరీ కోరుకుంటున్నాను. నేను కూడా ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీల్లో పాల్గొన్నాను, ఎన్నో బహుమతులు గెలుచుకున్నాను. కాబట్టి మీరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను.